మరి మీతో మాకు డిస్కస్ సార్ మాకు పర్మిషన్ సిమ్మెడు వచ్చి అవుతుంది కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే దుర్మార్గమైన ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తుని బలంగా పెట్టి కొద్దిగా గొప్పగా చెప్పుకుంటూ డిఎస్సీని జరిపామని అవకతవకలు జరిగాయని నిర్ధారణ చేసి సిబిఐ ఎంక్వైరీ జరపని కోరి గత కొన్ని నెలలుగా నేను పోరాటం చేస్తాను. అందులో దాంతోపాటు విద్యార్థులకి సంబంధించిన ఏదైతే కళాశాలలో బస్సు సుమారు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ లక్ష్యాలు పెట్టి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది న్యాయం కాదు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఉద్యోగం ఉద్యోగ వృత్తి ఇమ్మని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి ఏమీ ఆలోచన లేదు. ఇలాంటి కోరికల మీద మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ఇది హక్కు, రాజ్యాంగంలో ఇది హక్కు. కానీ దాన్ని పోలీసు జులంతో ప్రభుత్వం ఆపడం అనేది ధర్మం కాదు. దీనివల్ల ప్రజాస్వామ్య పూర్తిగా ఇది విఘాతం. ఎక్కడైనా శాంతి భద్రతకి నష్టం వచ్చాలని మీరు చేస్తే తప్పు. ఎందుకంటే ప్రజా జీవితానికి ఎక్కడ కూడా పరచకూడదు. ఇది ఎక్కడైనా జరగలేదు. గత 3 రోజులుగా ప్రజలతో కలిసి చేస్తాం. ఏంటంటే భయం ఏంటంటే వాళ్ళు కార్యక్రమాన్ని మేము చేస్తాం, మీరు చూస్తున్నారు. ప్రజలు మాకు ఓటిచ్చారు, మా ఇష్టం. ప్రజలు ఓటిచ్చింది శుభ్రంగా పరిపాలించమని, రాజ్యాంగబద్ధంగా కార్యక్రమాలు చేయమని తప్ప దాచుకోమని ప్రజలు ఓటివ్వలే. ఈ ప్రభుత్వం ఎంతసేపు దాచుకోవడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. ఈ ప్రభుత్వం వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒక రంగం కాదు, ఏ రంగం చూసుకున్న ఇబ్బంది పడుతున్నాయి. లేకుండా ఇవాళ ఏందో చెప్పాడు బాబు, డ్రగ్ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం లేదు అంటే మరి స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్తో ఉద్యోగం ఇచ్చిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడుంది? ఏఎస్ఓ, ఐపీఎస్ఓ, గ్రూప్ 1 ఆఫీస్లో ఎవరైనా సరిపోతే కాంపిటీషన్ గ్రౌండ్లో ముందు ఇచ్చి తర్వాత మళ్ళీ వారికి తర్ఫీదు ఇచ్చి ఆ కార్యక్రమం ఒకరికో అరకో చేసేవారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ లేవే. సోమోటర్గా అమ్ముకుని ఈ కార్యక్రమం కొట్టుకోవడం 3% మీకు ఇచ్చారంటే ఏంటి శాతం? ఎగ్జామ్ రాసుకొని ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళే ఒలింపిక్లోనో లేకపోతే నేషనల్స్లోనో లేకపోతే స్టేట్స్లోనో వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళకు ఆ మార్క్స్తో కలుపుకొని వాళ్ళకి ఉద్యోగం ఉండడం ఆనవాయితీ. ఆ జీవోలు వచ్చేసి కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ ఆ జీవోలు మళ్ళీ సెలక్షన్ మళ్ళీ వచ్చేసి ఎక్కడ చూచమండి? ఎక్కడైనా జరిగిందా? ఇది దేశంలో మన రాష్ట్రంలో కదా, ఏ రాష్ట్రంలో జరిగిందా? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? చట్టానికి విరుద్ధం కాదా? అంటే అధికారం మీ చేతిలో ఉందని మీ ఇష్టారాజ్యంగా చేస్తారంటే న్యాయమా? మరి అవుట్ సోర్సింగ్ విద్యార్థికి వచ్చి మరి ఫస్ట్ వచ్చాడు కావచ్చు, చదువుకుంటే బాగానా, మరి అది ఎందుకు వెళ్ళదు ఉద్యోగం? ఎందుకు ఆపారు? అంటే అవకాశం జరిగిందని కదా ఆపారు మీరు. మరి ఆపినప్పుడు వచ్చి మరి ఎంక్వైరీ అదే దాన్ని మేము అడుగుతున్నాం, దాని మీద ఎంక్వైరీ చేయమని అంటున్నాం. ఇవాళ వెళ్ళాం, అక్కడ నుంచి చీపుల వరకు వెళ్ళి అక్కడ వచ్చి ఒక సభను పెడదామని అనుకున్నాం. నేను చెప్పింది అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే లేదు పోనీ మేము వెళ్ళిపోతున్నాం బ్యాక్కి మేము గడ్డు వెళ్ళిపోతున్నాం. మా దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ మా దారిలో వచ్చే గడ్డు దేనికి కొట్టు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళకి మళ్ళీ ఎందుకు కట్టాలి?
ముందుకెళ్తే అడుగుతారు వెనక్కి అంటే ప్రజాస్వామ్యంలో ఈ రోడ్ల మీద తిరిగే హక్కు మాకు లేదా? రాజ్యాంగబద్ధంగా మేము కాదు